హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీనాస్. నా వాయిస్ కొంచెం అంటే జలుబు చేసిందనమాట. సో అలా ఉంది, జలుబు, దగ్గు, థ్రోట్ పెయిన్. అండ్ ఇది ఈ హౌస్లో, ఆరిలోవా హౌస్లో లాస్ట్ వ్లాగ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను కదా. సో నాజు స్కూల్ కోసమని మేము ఆరిలోవాలో ఉన్న ఓన్ హౌస్ రెంట్కి ఇచ్చేసి ఇంకా మేము స్కూల్కి దగ్గరగా రెంట్ హౌస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో నైట్ అయితే మిగిలిపోయిన రైస్ ఉంది. సో నేను ఎప్పుడైనా రైస్ ఇలా మిగిలిపోతే వేస్ట్ చేయను. మార్నింగ్కి ఇలా కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసుకొని పులిహార చేసేసుకుంటాను అనమాట. అనవసరంగా రైస్ ఎందుకు వేస్ట్ చేసి అంటే పడేయడం ఎందుకు అని చెప్పి, సేమ్ టైం మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా. సో మిక్స్ చేసేసాను. సో వైట్ రైస్లో లెమన్ జ్యూస్ అన్ని, సాల్ట్, పసుపు వేసి, అండ్ ఇది పోపు కోసం అన్నమాట. సో ఇది మా కిచెన్ వ్యూ కదా. ఈ వ్యూనైతే నేను ఖచ్చితంగా మిస్ అవుతాను కొత్త హౌస్లో. అండ్ సో పులిహార రెసిపీలో చూపిస్తున్నాను వ్లాగ్ తీస్తూ. మీరు ముందే చూసి ఉంటే మన ఛానల్లో ఓకే, ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చూసేయండి, మళ్ళీ చూపిస్తాను. అయితే బయట వర్షం పడుతుంది అనమాట. సో మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్కి పులిహార చేస్తున్నాను. ముందే నేను పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను అనమాట సెపరేట్గా. అంటే అవి ఎక్కువసేపు ఉంటే పోపులో వేస్తే కాలిపోతాయి కదా. సో ముందే ఆయిల్లో ఫ్రై చేసేసి తీసి పెట్టేసుకుంటాను అనమాట పక్కన. మళ్ళీ అదే ఆయిల్లో ఇంకేం ఆయిల్ యాడ్ చేయకుండా కొన్ని ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులు, కరివేపాకు, అండ్ ఇంకా పులిహోరలో అయితే వేస్తాం కదా హింగ్ అంటాం మేము, ఇంగువ అంటారు కదా. సో అది కూడా కొద్దిగా యాడ్ చేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం. నేను ఇప్పుడు పులిహోర చేసినా వేస్తాను అది. సో లాస్ట్లో కరివేపాకు. సో ఇవన్నీ కొంచెం బ్రౌన్ అవ్వగానే రైస్ అనేది యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో నాకైతే ఇలాగనే ఇష్టం అండి, నేను ఈ ప్రాసెసే ఫాలో అవుతాను. కొంతమంది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా ముందే, అంటే వేరే ప్రాసెస్లు కూడా ఉన్నాయి కదా పులిహోర చేయడానికి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. సో బ్రేక్ఫాస్ట్కి పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆపేసాను అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. అండ్ నెక్స్ట్ లంచ్లోకి అయితే కొద్దిగా పప్పు, అంటే మేము ఇద్దరమే కదా, ఇంకా నాజు, చిన్నబాబు వాళ్ళు ఏం తింటారు. సో చిన్న పప్పు నానబెట్టేసి చిన్నగా చింతపండు కూడా తీసుకొని నానబెట్టేసుకుంటాను అనమాట ముందే. ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్వి అన్నీ. సో అవి తర్వాత కడిగేసుకుంటాను. ముందు రజాన్ అయితే స్నానం చేయించి పడుకోబెట్టేస్తున్నాను. అండ్ రజా పడుకోబెడుతూనే నాజుకి కొంచెం రివిజన్ లాగా అనమాట, మళ్ళీ స్కూల్ జాయిన్ అయిపోతుంది కదా. సో ఏం మర్చిపోకుండా తనకు అలా చదివిస్తూ ఉంటాను. ఇదిగోండి ABCD అని రాసింది, వర్డ్స్ రాయిస్తూ ఉంటాను, నేనే టెస్ట్స్ పెడుతూ ఉంటాను, అలా అనమాట. ఇంకా రజా అయితే పడుకొని పోయాడు. ఇంకా రజా పడుకున్నాక నేను కిచెన్లోకి, నాజు హాల్లోకి వచ్చేసి ఇంకా మా కుకింగ్ స్టార్ట్ అనమాట. టైం అయితే ఇక్కడ 11:20 అవ్వస్తుంది. సో పప్పు, నానబెట్టిన పప్పు ఉంది కదా, అది కడిగేసుకొని ఇంకా టొమాటో పప్పు అనమాట. పప్పు రెసిపీ కూడా ఉంది ఛానల్లో, మళ్ళీ చూపిస్తున్నాను. కొద్దిగా పసుపు, కారం, అండ్ అలాగే ఉప్పు, రాక్ సాల్ట్ వేసుకుంటాను నేను. సో ఇవన్నీ కుక్కర్ పెట్టేస్తాను, ఒక 4 to 5 విజిల్స్. అండ్ పప్పులోకి ఏదో ఒకటి ఫ్రై కావాలి కదా అని చెప్పి పొటాటో ఫ్రై అనమాట. సో కడాయిలో ఆయిల్ చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువగా ఆయిలీ అయితే నచ్చదు మాకు. సో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు లైట్గా, మరీ ఎక్కువ కాదు, అంటే కర్రీ కాదు కదా ఫ్రై. సో కొద్దిగా ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా పోపు దినుసులు, మరీ ఎక్కువ కాకుండా. ఎక్కువ ఉంటే పోపువి మా నాజు తిందనమాట, తీసి పక్కన పడేస్తూ ఉంటుంది. సో కుక్కర్ అయిపోతుంది, విజిల్స్ కొడుతుంది. అండ్ కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ పొటాటోస్ ముక్కలుగా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కడిగేసుకొని, సో అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కుక్కర్ అయితే నేను ఒక 4-5 విజిల్స్కి ఆపేస్తాను.
ఇలా ఆలు అదే పొటాటో కొంచెం అయ్యాక అన్నీ యాడ్ చేస్తాను. టైం 11:30 అవుతుంది అనమాట. నాజు అయితే బయట వెదర్ని ఎంజాయ్ చేస్తుంది. చల్లగా ఉంది, వర్షం పడుతుంది. రజా అయితే పడుకున్నాడో లేదో చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే లెగిసిపోయి ఏడుస్తాడు కదా అని చెప్పి. సో పడుకునే ఉన్నాడు. సో కుకింగ్ కంటిన్యూ అనమాట. ఇంకా ఆలూలోకి వస్తే సాల్ట్, పసుపు, యాజ్ యూజువల్ మీకు అన్నీ తెలిసే ఉంటుంది కదా, రొటీన్ అనమాట. పసుపు, కారం తక్కువే వేస్తాను, నాజు తిందని చెప్పి. స్పైసీగా ఉంటే ముందే వద్దని వస్తుంది అనమాట. సో చూసి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ గ్యాప్లో గిన్నెలు అయితే కడిగేసాను, మొత్తం క్లీన్ అనమాట. ఇంకా పొటాటో కాసేపటికి కొద్దిగా అలా అయ్యాక లిడ్ పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే పెడతాను, లేదా మళ్ళీ మాడిపోతుంది. ఇంకా పప్పు ఏమో ఓపెన్ చేస్తాను కుక్కర్. సో పప్పు గుత్తితో నేను దాన్ని ఇలా మెతుక్కుంటాను మెత్తగా. సో మనం దీనికి నార్మల్ అయితే పప్పుచారు అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను, ఇలాగా వాటర్ అండ్ చింతపండు రసము. ఇదిగోండి నేను ఆల్రెడీ నానబెట్టాను కదా, అది చింతపండు రసం అనమాట. కొద్దిగా ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేస్తాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట కరివేపాకు యాడ్ చేస్తే. ఇంకా నార్మల్ పప్పు అయితే డైరెక్ట్గా పోపు పెట్టుకోవడం, పప్పు మెదుపుకొని. పప్పు చారు అయితే ఇలా వాటర్, చింతపండు రసం, ఆనియన్స్, కరివేపాకు పెట్టి బాయిలింగ్కి పెడతాను అనమాట, ఆ పచ్చివాసన పోవడానికి. అండ్ ఇక్కడ మా నాజు తడుస్తుంది. నేనైతే తిడుతున్నాను జలుబు వస్తుందని, కానీ పిల్లలు వినరు కదా. రెయిన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది మా నాజు. అండ్ కొత్త ఇంటికి వెళ్ళాక డెఫినెట్గా ఇది మిస్ అవుతుంది. ఇక్కడ అంతా వ్యూ బాగుంటుంది కదా, మౌంటైన్స్ అంతా వర్షం పడినప్పుడు. మీరు కూడా మిస్ అవుతారు అనుకుంటున్నాను ఈ వ్యూని, కానీ తప్పదు నాజు స్కూల్ కోసం. మా కొత్త ఇల్లు కూడా బాగానే ఉంది, అది కూడా చూపిస్తాను తర్వాత. ప్రజెంట్ అయితే ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ ఇంట్లో. అండ్ పప్పు చూస్తున్నాను, టేస్ట్ నేను చెక్ చేసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ సాల్ట్ ఎక్కువ తక్కువ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు కదా. సో చూస్తే కొద్దిగా నాకు చప్పగా అనిపించింది. సో కొద్దిగా మళ్ళీ ఆ స్పూన్ కడుగుతానండి, కోర్స్ టేస్ట్ చూశాను కదా, అలాగే మిక్స్ చేసాను. సో కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ స్పూన్ కడిగేసి టేస్ట్ చేశాను కాబట్టి అప్పుడు కలుపుతున్నాను. ఇంకా మన పొటాటో ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. మళ్ళీ మాడిపోకుండా అలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటాను. పచ్చిగా కూడా ఉండకూడదు కదండి పొటాటో. సో మిక్స్ చేస్తూ మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కాసేపటికి పొటాటో ఫ్రై కూడా రెడీ. మూత పెట్టి అలా వదిలేస్తాను అనమాట. ఏమైనా పచ్చిగా ఉంటే కుక్ అయిపోతాయి. మనకి టైం వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది, 12 అవుతుంది. హస్సు వచ్చేసాడనమాట. ఇదంతా హాలిడేస్ వీడియో అండి. సమ్మర్ హాలిడేస్లో మనకు వర్షం పడింది కదా వైజాగ్లో, మేలో కూడా. సో అప్పుడు అనమాట ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పప్పు కూడా ఇంకా బాయిల్ అయిపోయింది. ఒక 10 minutes బాయిల్ చేస్తాను అంతే. ఇంకా పోపు, సో పప్పుచారులోకి పోపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ చూసి వేసుకోవాలి. మరీ ఆయిలీగా బాగోదండి, ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా సేమ్ ఆనియన్స్, పోపు దినుసులు అన్నీ వేయం కదా, జీరా అండ్ రాయా అంటాం మేము, ఎండుమిర్చి, కరివేపాకు, సో జీరా, మామూలు రొటీన్. ఇంకా పప్పుచారులోకి ఏమేమి వేస్తాం వేసేసుకొని, నేను కరివేపాకు అయితే ముందే వేస్తే మాడిపోద్దని చెప్పి అవి బ్రౌన్ అయ్యాక వేస్తాను అనమాట ఇలాగా. సో పప్పుచారు కుక్కర్లో ఉన్నది అంతా అందులోకి వేసి మిక్స్ చేసేసుకోవడమే. సో వర్షం పడుతున్నప్పుడు ఇలా పప్పుచారు, ఆలు ఫ్రై బాగుంటుంది కదా, రసం కూడా బాగుంటుంది. సో స్టవ్ ఆపేస్తున్నాను అనమాట. సో వేడివేడిగా పప్పుచారు అయితే రెడీ. సో మీకు రెసిపీ కూడా తెలిసింది అనుకుంటున్నాను, లేదా ఛానల్లో రెసిపీ కూడా ఉంది, చూసేయండి. ఇంకా కుకింగ్ అయిపోయాక ముందు స్టవ్ అంతా తుడిచేస్తాను, కానీ ఇంకా మనకి రైస్ పెండింగ్ ఉంది. సో రైస్ అయితే కడిగేసుకొని పెట్టేశాను. టైం చూద్దాము, ఎందుకంటే మా ఆయనకి వర్క్ ఉంటుంది కాబట్టి టైం చూస్తూ ఉంటాను నేను. 12:05 అయింది. అండ్ ఇక్కడైతే వర్షం పడుతుంది కాబట్టి సెకండ్ బెడ్రూమ్లోనే బట్టలు వేసేసుకున్నాము. ఇంకా 12:10 అవుతుంది ఇక్కడ. ఇంకా మా హస్సు, నాజు అయితే ఫుల్గా ఆడేసుకుంటున్నారు ఆ ఉయ్యాలంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఇంక ఇక్కడ 12:20 అవుతుండగా నేనేం చేస్తానంటే మా హస్బెండ్కి ఒక 1 hour ముందు, ఆయనకి 1:30 నుంచి జాబ్, నేను ముందే
నేను ముందు జాబ్ చేశాను కాబట్టి నాకు ఎంతో కొంత ఐడియా ఉంది. సో హెల్ప్ చేస్తాను అనమాట. సిస్టమ్ స్టార్ట్ చేసేసి ఆయన వచ్చి అన్నీ చెక్ చేసుకునేలాగా రెడీగా పెట్టేస్తాను. అవన్నీ పాస్వర్డ్ అవన్నీ కొట్టేసి, అంటే నేనేం చెక్ చేయను, నేను వర్క్ చేయను. ఇలా స్టార్టింగ్లో అండ్ ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఐడియా ఉంటుంది అనమాట. సో ఆయనకి హెల్ప్ చేస్తాను, ఆయన కూడా నాకు కిచెన్లో హెల్ప్ చేస్తారు. సో ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం హెల్ప్ చేసుకుంటేనే కదా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఏమంటారు? సో అంతా రెడీ పెట్టేస్తే ఈ ప్రాసెస్ అంతా టైం టేకింగ్ అనమాట. కొంచెం ల్యాప్టాప్ ఆన్ అవ్వడం, అవన్నీ ఓపెన్ అవ్వడం. సో నేను ముందుగా పెట్టేస్తే ఆయన వచ్చి హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటారు. రజా అయితే లెగిసిపాడు అనమాట. ఇంకా హస్సు నాజు రజా దగ్గరకు వచ్చేసారు, ఆడిస్తున్నారు. సో టైం మనకి ఇది కొంచెం స్లో అండి, వాచ్ కొంచెం 12:20 దాటింది, 5 minutes స్లో. ఇంకా నేనైతే హస్సు నాజు చూస్తున్నారు కదా అని చెప్పి ఊడ్చేస్తున్నాను ఫాస్ట్గా. ఇంకా మాకు హడావిడిగా ఉంటుంది అనమాట, ఎందుకంటే 1:30 లోపు మా ఆయన అయితే లంచ్ చేసేయాలన్నమాట. నాజుకు కూడా పెట్టేస్తూ ఉంటారు. సో హడావిడిగా ఉంటుంది. 1:30 తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చుంటాం అన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడైతే ఏడుస్తున్నాడు పాపం, కానీ నాకు టైం లేదు తనతో స్పెండ్ చేయడానికి. హస్సు నాజు చూస్తున్నారు. సో లంచ్కి అయితే వైట్ రైస్ అండ్ పప్పుచారు, అలాగే పొటాటో ఫ్రై, అఫ్కోర్స్ కర్డ్ కూడా ఉందిలేండి. సో ఇది మా లంచ్ రెసిపీ అనమాట. అండ్ తర్వాత అందరికీ తెలిసిందే, నేను వెంటనే స్టవ్ తుడిచేస్తాను అనమాట. ముందు వైప్ తీసుకొని మొత్తం తుడిచేస్తాను నార్మల్గా, కానీ వైప్తో అంతా జిడ్డుగా ఉంటుందండి. ఆ వైప్కి ఏదో ఉంటుంది కదా, సో ఏం చేస్తానంటే మళ్ళీ క్లాత్తో తుడిచేస్తాను. ఓన్లీ వైప్తో తుడిస్తే జిడ్డుగా ఉంటుంది అని చెప్పి. సో ఇంకా ఈ గ్యాప్లో స్నానాలు అయిపోయాయి అందరివి, నాజు, నేను, మా ఆయన అందరం. సో 1:05 అయింది. సో ఇంకా మా ఆయన అండ్ నాజు బేగ లంచ్ చేసేయాలన్నమాట. సో నేను రజాను తీసుకుంటే నాజు సిస్టంలో ఏదో పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరు లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా మేమిద్దరం అలా ఉన్నాం, నేను రజా. నేను తర్వాత తింటాను, ముందు మా ఆయనకి వర్క్ కాబట్టి ఆయనకి ఇచ్చేస్తాను అనమాట ఫుడ్. అండ్ బాబుతో తినిపించలేను కాబట్టి ఆయన నాజుకు తినిపిస్తూ తినేస్తారు 1:30 కల్లా. సో వాళ్ళకి ఒక 1/2 hour ఉంటుంది అనమాట. పాపం నాజుని బేగా అని తినిపిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ బాబునైతే ఉయ్యాల్లో కూడా వేస్తూ ఉంటారు ఏడుస్తే. 1:15 అయిపోతుంది. నేనైతే ఇంకా ఈ గ్యాప్లో నేను ఇందాక అంటే వాళ్ళు స్నానం చేస్తారు, నాజు, మా ఆయన, ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చాను. 1:30 అయిపోతుంది అనమాట. హర్రీ ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాను. మా ఆయన కూడా, ఆయన అక్కడ ప్లేట్ ఏదో కడిగేస్తున్నారనమాట. టైం అయిపోయింది, ఏమండి బేగా అని చెప్పి ఇంకా ఆయన తొందర పెట్టేస్తున్నాను. ఇక్కడ మా వాచ్ కొంచెం ఇది స్లో, ఇంకా 1:30 అవుతుంది. ఇంకా ఆయనేమో 1:30కి వర్క్లో కూర్చొనిపోయారు. సో మేము ముగ్గురం ఇంకా ఇలా హాల్లో అనమాట మా పరిస్థితి. ఆయన రూమ్లో, మేము హాల్లో, బెడ్రూమ్లో తిరుగుతూ ఉంటాం. ఇదిగోండి 1:35 ఆయన వర్క్ స్టార్ట్ అయిపోయింది, కాల్ స్టార్ట్ అయిపోయి. సో నేనేంటంటే మా ఆయన ఎగ్జాక్ట్గా వర్క్లో ఉండేలాగా చూస్తూ ఉంటాను అనమాట. ఒక 1-2 minutes ఓకే అండి, ఏం పర్వాలేదు. ఇదిగో సిస్టంలో 1:31 అవుతుంది. సో ఇంకా మాకు డే ఇలా స్టార్ట్ అయిపోద్ది అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు బిజీ. ఇంకా మధ్యాహ్నం నుంచి నేను పిల్లలు అలా 10:30 వరకు ఉంటాము. ఇదిగోండి రజా, నేను, నాజు హాల్లో బాల్కనీలో కాసేపు అలాగా. అండ్ ఇక్కడైతే నేను లంచ్ చేస్తున్నాను. టైం 2 అవుతుంది అనుకుంటా, టైం చూపించానో లేదో నాకు గుర్తులేదు. 2కి అలా నాకు అప్పుడే ఆకలేసేది అనమాట. 1-1:30కే 2కి అలాగా నాజు కొంచెం రజాను చూస్తూ ఉంటే నేను లంచ్ చేసేస్తున్నాను అనమాట. అదిగోండి అలాగా నాజు ఆడిస్తూ ఉంటుంది, లంచ్ చేస్తున్నాను. అదిగోండి బ్యాక్ సైడ్ టైం కనిపిస్తుందేమో, 2 అవుతుంది అనమాట. ఇలా లంచ్ చేసేస్తూ ఉంటాను ఫాస్ట్గా. ఇంకా లంచ్ తర్వాత మధ్యాహ్నం నేను పిల్లలు కాసేపు పడుకొని పోతాము. ఈవినింగ్ ఇంకా టీ టైం అనమాట. సో పాలు అండ్ టీ పొడి వేసేస్తాను. ఒక్కొక్కసారి కాఫీ కూడా తాగుతూ ఉంటాము. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా టీ అనమాట. సో మా ఆయనకి బ్రేక్ కూడా ఉంటుంది. సో నేను కొంచెం ఇలాచీ కూడా వేసుకుంటాను ఫ్లేవర్ కోసం అని. ఒక్కొక్కసారి జింజర్ కూడా యాడ్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే జింజర్ లేదు. క్లైమేట్ చూడండి, అంతా చాలా క్లౌడీగా ఉంది, చాలా చల్లగా. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది కదా. ఈ వ్యూని నేను తప్పకుండా మిస్ అవుతానండి. సో టీ అయితే బాయిల్ అయిపోయింది. సో ఇంకా కప్స్లోకి వేసేసుకొని, మా ఆయన కూడా బ్రేక్లో ఉన్నారు.
ఆయనకి ఏంటంటే ఒక 15 మినిట్స్ బ్రేక్ 2 టైమ్స్ ఉంటుంది, ఒక 45 మినిట్స్ బ్రేక్ మధ్యలో ఉంటుంది. సో ఇది టీ టైం బ్రేక్ అనమాట, 15 మినిట్స్ ఉంటుంది. సో ఆయనకు కూడా తీసుకెళ్ళి టీ ఇచ్చేద్దాము. ఆయన బ్రేక్లో ఉన్నప్పుడు కొంచెం రజా అండ్ నాజు దగ్గరకు వస్తూ ఉంటారు, అలా కాసేపు స్పెండ్ చేస్తూ ఉంటారు పాపం, లేదా అలా వర్క్లోనే ఇంకా కంటిన్యూగా. అండ్ మా కోసం అయితే సమోసాస్ తెచ్చి ఇచ్చారనమాట బేగా. ఆ బ్రేక్లోనే, అంటే మాకు ఇంటి దగ్గరే ఉంటుంది సమోసా జిలేబీ అవి. అండ్ రజాన్ అయితే మా సిస్టర్ వచ్చింది కాసేపు స్పెండ్ చేద్దాం బాబుతో అని, సో కింద వేసాము. బేబీని ఇలా కింద కూడా వేస్తూ ఉండాలి కదా, అలా మంచం మీదే కాకుండా ఎత్తుకునే ఉండకూడదు కదా. సో రజా అయితే ఆడుకుంటున్నాడు కింద వేస్తే. మనం అలా ఉండాలంటాడు తనతో, మనం కొంచెం పక్కకి వెళ్ళిపోతే ఏడుస్తాడు. సో హస్సు అండ్ మా సిస్టర్ వచ్చారు. సో సిస్టంలో అలా సాంగ్స్ ప్లే అవుతుంటే చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా చీకటి అయిపోయింది. ఈవినింగ్ అలా బోరింగ్గా ఉంటే కాసేపు ఉయ్యాల కూడా ఊగుతూ ఉంటాము, నేను బాబు నాజు అందరం. సో ఈ ఉయ్యాల కూడా అండ్ ఈ వ్యూ మా బాల్కనీ, ఇది నైట్ టైం అనమాట. నైట్ టైం కూడా బాగానే ఉంటుంది. సో ఇదంతా తప్పకుండా మిస్ అవుతానండి. ఇంకా నైట్ రజాక్ ఏంటంటే స్నానం చేయించేసాం కదా, సో కొంచెం నిద్రపోతాడు 7 తర్వాత అలాగా. నాజుక్ కూడా ఇంకా గీజర్ ఆన్ చేసేసి స్నానం చేయించేసాను అనమాట. 7:30కి అలా ఇంకా పడుకొని ఉంటాడు ఆ టైంలో రోజు. ఇంకా నేను రైస్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను బియ్యం కడిగేసి, మీకు తెలుసు కదా నా వీడియోస్ కనుక చూస్తూ ఉంటే రైస్ వాటర్ ప్లాంట్స్కి యూస్ చేస్తాం. సో నేను అది కలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. వాటర్ బకెట్లో వేసుకుంటున్నాను, రైస్ కడిగిన వాటర్ వేస్ట్ చేయకుండా ఆ రెడ్ బకెట్లో వేసుకుంటే మా హస్బెండ్ తర్వాత అవి మొక్కలకి వేస్తారు, మంచిదన్నమాట. ఇక్కడ ఏమైందంటే నేను కెమెరా పెట్టానని నాజుకు తెలీదు, సడన్గా వచ్చి చూసి వెళ్ళిపోయాను అనమాట భయపడి. అందుకే నేను నవ్వుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా ఆయన మళ్ళీ ఇంకో చిన్న బ్రేక్ ఉంది, నైట్ కూడా ఉంటుంది. సో దాంట్లో రజాకి మెడిసిన్స్ వేస్తున్నారు. ఇంకా నాజు అయితే ఇవి ఒకసారి మా ఆయన అపోలో మెడికల్ షాప్కి వెళ్తే అపోలోది ఇవి ఉన్నాయన్నమాట, చాక్లెట్ కోన్స్ చిన్నవి బాగున్నాయండి. దీని మీద కూడా నేను షార్ట్ వీడియో తీసాను, అది పెట్టడానికి అవ్వట్లేదు. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అవి బాగున్నాయి. నేను ఆ వీడియో కూడా త్వరలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో అవి కాఫీ ఫ్లేవర్ ఒకటి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా 9:30 ఎంత అవుతుంది టైం చూసారు కదా. ఇంకా నాకు అలా రజాతో అంటే అలా ఎత్తుకోనుండి కొంచెం అలసిపోతాను. ఇంకా 10:30 వరకు ఉండాలి కదా మధ్యాహ్నం నుంచి. ఇంకా వాళ్ళ డాడీ కూడా కాల్స్ రాకపోతే అలా తనని కొంచెం నాకు ఇవ్వు నేను చూసుకుంటాను అంటారనమాట. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో కాసేపు అలా వాళ్ళ డాడీతో ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా నైట్ డిన్నర్ టైంలో ఏం చేస్తామంటే కాసేపు వాడిని ఉయ్యాల్లో వేసేసి ఇంకా మేము సిస్టమ్ చూస్తుంది నాజు, చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా. అండ్ 10:30 అవ్వగానే వాళ్ళ డాడీ వచ్చేస్తారనమాట. ఇలాగా ఇదిగోండి 10:30కి ఆయన షిఫ్ట్. అండ్ 1:30 నుంచి మధ్యాహ్నం నైట్ 10:30 ఒక 2-3 బ్రేక్స్ ఉంటాయి, మధ్యలో బ్రేక్స్ ఉంటాయి 15 మినిట్స్, ఒక 45 మినిట్స్ బ్రేక్. ఇంకా అలా పిల్లలతో స్పెండ్ చేస్తారు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మా ఈ ఓన్ హౌస్ వ్లాగ్ ఇదే లాస్ట్ అనమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.